నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1,50,00,000తో తెనాలి నుండి ఆటోనగర్ వరకు సెంటర్ లైటింగ్ పనులకు భూమి పూజ చేసిన R&B ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులు. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సేవలు అంతర్జాతీయంగా 28 దేశాలకు విస్తరించాయి. బ్యాంక్ జోనల్ మేనేజర్ బంగారాజు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పనితీరును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యశాలల సమన్వయాధికారి డాక్టర్ బివి పాండురంగారావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద నిధులు తెనాలి మండలంలో 13,381 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం పీఎం కిసాన్ పథకం, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా మండలానికి చేకూరిన ప్రయోజనంపై వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు అనుకూలిన ఆర్థిక సహాయ చెక్కును ఆవిష్కరించారు. మండలంలోని 13,881 మంది రైతులకు 7,46,00,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కాబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ పథకం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు లభించిన లబ్ధిని వివరించారు. కేంద్రం 2,000, రాష్ట్రం 4,000, మొత్తం ఒక్కో రైతు ఖాతాలో 6,000 జమ చేయడం ద్వారా రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కూటమి పాలకులకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు కూటమి పార్టీల స్థానిక నాయకులు పాల్గొన్నారు. 3 విడతగా 46,35,835 మంది రైతాంగానికి 2,676 కోట్ల రూపాయలని వాళ్ళ యొక్క ఖాతాల్లోకి 4,000 రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రైతుల్ని వారి యొక్క పంటలకి రాబోయే ఖరీఫ్ సీజన్కి ఈ రోజున ముందు కాలంలోనే రైతుల్ని ఆదుకోవడానికి ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం అన్నదాత సుఖీభవ. మనందరికీ తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ఆర్థిక విధానాన్ని, మరి ముఖ్యంగా వ్యవసాయానికి నీటి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంత ఉందనేది ప్రతి ఒక్క రైతుకు తెలుసు. అందుకని అలాంటి నీటి వృధా కాకుండా ఈ పెంపర్ సేద్యం కానీ, బిందు సేద్యం ద్వారా కానీ నీటిని అందించినట్లయితే అనేక రకాలుగా వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్ళొచ్చని, దీంతో పాటు రైతు బంధు పథకం కింద ట్రాక్టర్లు ఇవ్వటం, లేదా రైతు బంధు పథకం కింద వడ్డీ లేని రుణాలు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఇవ్వటం, ఆ రకంగా వాళ్ళు పండిన పంట గిట్టుబాటు ధర వచ్చేదాకా ఈ యార్డుల్లో దాచుకునేలాగా గిడ్డంగి వ్యవస్థని ప్రోత్సహించడం, ఈ రకమైనటువంటి విధానాలతో రైతుకి అనేక రకాలుగా మేలు చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి గత చంద్రబాబు నాయుడు గారి కాలంలో కానీ, ఈనాడు ఈ కూటమి నాయకత్వంలో కానీ ఈ 20 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు ఈ రోజున మీ అందరికీ తీసుకోవటం మరి జరిగింది. దీంతో పాటు మరి భూసార పరీక్షలు మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పొలం పిలుస్తుందనే కార్యక్రమంలో, రైతన్న మీకోసం అని చెప్పే కార్యక్రమంలో, అంతేకాకుండా మనం ఏ రకంగా ఉద్యానవన పంటలను మనం పెంచుకుంటూ ఉండాలి, దీంతో పాటు జీరో బడ్జెట్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని ఏ రకంగా ప్రోత్సహించాలి, వీటన్నిటినీ కూడా మనం ఎందుకు దేనికోసం అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్ళాలి. ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభవతో పాటు పండిన పంట, అది ఏ పంట అయినా సరే, ఏ పంటకి తక్కువ ధర ఉంటే ఆ పంటని కొని వాళ్ళకి లాభం కల్పించేలాగా, అదేవిధంగా ధాన్యానికి ఎక్కడ నష్టం జరగకుండా ధాన్యాన్ని సేకరించే విషయంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇచ్చి దాదాపు 11,000 కోట్ల రూపాయలు దాదాపు ఈ యొక్క ప్రభుత్వం చెల్లించింది అనేది కూడా మీకు మనం చేస్తా ఉన్నా. పట్టణాభివృద్ధితో పాటు సుందరీకరణకు తగు ప్రాధాన్యత కల్పిస్తూ 1,50,00,000 నిధులతో చేపడుతున్న సెంటర్ లైటింగ్ పనులకు R&B ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులు భూమి పూజ చేశారు. తెనాలి విజయవాడ రహదారిలో భారీ వినాయక విగ్రహం సెంటర్ నుండి ఆటోనగర్ వరకు డివైడర్లో సెంటర్ లైటింగ్ పనులు శుక్రవారం ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. మొత్తం 112 పోల్స్తో ఏర్పాటు చేసే సెంటర్ లైట్ నిర్మాణ పనులను మే నెల మాసాంతానికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా
కాంట్రాక్టర్ ఇక్కుర్తి వీరశేఖరం పనులు ప్రారంభించారు. మొత్తం 50 పోల్స్ కు 120 వాట్స్ ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయనున్నారు. సెంటర్ లైటింగ్ పనులు ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, R&B ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఎల్ ప్రభాకర్ రెడ్డి, యు ఆంజనేయులు, బి శ్రీరామమూర్తి, ఎం అరుణ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. 1 కిలోమీటర్ 2 వర్క్స్గా ఇది మెయిన్ సివిల్ వర్క్లో 2 సబ్ వర్క్స్ అండి. ఇవి దాదాపు 2 వర్క్స్ కలిపి 1.5 crores. ఒక స్ట్రెచ్లో 50 నంబర్స్ ఆఫ్ డబుల్ ఆర్మ్ డెకరేటివ్ పోల్స్ అండి. 120 వాట్స్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. 2 వర్క్స్లోన మన తెనాలి కాంట్రాక్టర్ గారు వీరశేఖర్ గారికి వచ్చిందండి. ఒక 3-4 monthsలో వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఈ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ మన మినిస్టర్ గారు ఆదరణ మనోహర్ గారు ఆయన యొక్క పురుకొల్పుతోటి, ఆయన యొక్క ఇంట్రెస్ట్ తోటి ఈ సెంట్రల్ లైటింగ్ని అంతకుముందు కొంత వేసి ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెంటర్ నుంచి కటివారం విలేజ్, ఆటోనగర్ ఇదంతా వరకు కూడా ఇంతకుముందు వేయలేదు. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ లైటింగ్ ప్రొవైడ్ చేయడానికి మంత్రి గారు ఎంతో కృషి చేశారు ఆదరణ మనోహర్ గారికి. ఆయన కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రజలందరూ కూడా ఆయన యొక్క నియోజకవర్గంలో ఆయన ఈ ప్రజలకు నిమిత్తమై ఇక్కడంతా చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో యాక్సిడెంట్లు జరగవచ్చని ఆయన ముందుగా ఊహించి అలాంటి పరిస్థితులు రాకూడదని ఆయన నియోజకవర్గంలో, ఆయన పట్టణంలో ఇక లైటింగ్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఆయన అంతా కృషి చేశారు. కాబట్టి ఇక్కడ మా ఎస్సీ గారు చెప్పినట్లుగా ఇక్కడ నుంచి దాదాపు 112 పోల్స్, 112కు 115 దాకా కొంచెం అవుతాయి. లైట్ తోటి సెంట్రల్ లైటింగ్ అంటే 2 పక్కల సెంటర్ బాగా పెట్టడానికి డెకరేటివ్ పోల్స్ లాగా వేసి ఈ ప్రజలందరికీ కూడా లైటింగ్ ఇవ్వాలని మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ వింగ్ తరపున మేము అందరం వచ్చి ఉన్నాం. దానికి ఇక్కడ వీరశేఖర్ గారు అనే ప్రత్యేకంగా ఆయన తెనాలి వాస్తవ్యుడు. ఆయన ఇక్కడ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ పని చేపట్టి ఇంత పూజా కార్యక్రమం చేపట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టి దాదాపు ఒక ఈ మార్చి అంటే ఏప్రిల్ మే చివరి లోపల అన్నింటిని కూడా వెలిగించి ఈ పట్టణ ప్రజలందరూ కూడా మంచి వెలుగును కాంతివంతంగా ఈ చీకటి ప్రాంతాన్ని తొలగించి కాంతివంతంగా చేయడానికి మేమందరం కలిసి కట్టుగా కృషి చేస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థకు ఖాతాదారులే మార్కెటింగ్ అధికారులుగా తోడ్పడుతున్నారని, ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో తమ సిబ్బంది చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని విజయవాడ జోనల్ మేనేజర్ ఎంబీవి బంగారాజు బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను వివరించారు. స్థానిక చెంచుపేటలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ కు మార్పు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం నూతన భవనంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో పాటు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, డబుల్ హార్స్ సంస్థల అధినేత మునగాల శ్యామ్, బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ధనావత్ కిషన్, డిప్యూటీ జోనల్ మేనేజర్ నబద్వీప్ మొహంతి, కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, పంచాయతీరాజ్ అధికారి జీవీఓఎస్ గుప్తా తదితరులు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకు తరపున అతిథులను ఘనంగా సత్కరించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయంగా కూడా 28 దేశాలలో ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నట్లు అధికారులు బ్యాంకు ద్వారా చేపడుతున్న సేవలను వివరించారు. 3 దశాబ్దాలుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల శ్రేయోభివృద్ధి కోసం సేవలు అందిస్తూ రాష్ట్రంలో 170 శాఖలు, దేశంలో 5,500 శాఖలుగా విస్తరించినట్లు అధికారులు తమ బ్యాంకు సేవలను వివరించారు. ఆల్రెడీ ఉన్న బ్రాంచ్ చెంచుపేట బ్రాంచ్ తెనాలి సిటీలో ఉన్నటువంటిది. పాత ప్రెమిసెస్ నుంచి ఈ ప్రెమిసెస్కి, కొత్త ప్రెమిసెస్కి ఈరోజు స్థానాంతరం జరిగింది. 30 సంవత్సరాల నుంచి సర్వీసు ఇస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి కస్టమర్లు ఉన్నారు. అందరికీ ఇక్కడ ఒరిజినల్గా తెనాలి బ్రాంచ్ నుంచి ఇక్కడ సర్వీసు అందేది ఎక్స్టెన్షన్ కౌంటర్ కింద, దాన్ని మెయిన్ బ్రాంచ్ కింద కన్వర్ట్ చేసి తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఇంతకుముందు, అది ఇప్పుడు ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మా పాత కస్టమర్లు అందరికీ, డిఎస్పీ గారికి, వీళ్ళందరికీ మా ధన్యవాదములు. వాళ్ళ వాల్యుబుల్ టైం తీసుకుని వచ్చినందుకు మాకు ధన్యవాదములు. ఇంతకుముందు గతంలో మా చెంచుపేట బ్రాంచ్ మొదటి అంతస్తులో ఉండేది. దానివల్ల వృద్ధులకు కానీ, ఫిజికల్లీ ఛాలెంజెస్ కస్టమర్లకు కానీ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇవాళ ఈ బ్రాంచ్ని గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. నా తరపున చెప్పడం ఏంటంటే ఈ ప్రజలందరికీ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పక్కా ప్రభుత్వ బ్యాంకు.
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అండ్ విశాఖపట్నం జోన్ మొత్తం కలుపుకొని ఇవాళ మాకు మోర్ దెన్ 170 బ్రాంచులు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం కూడా మోర్ దెన్ 5,500 బ్రాంచులు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా సూర్యుడు అస్తమించని రాజ్యం అంటారు కదా. సో ప్రతి దేశంలో ఆల్మోస్ట్ 28 దేశాలలో కూడా మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది. ఈ నగర ప్రజల విజ్ఞప్తి ఏంటంటే, మా బ్యాంక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, మా బ్యాంకులో మార్కెటింగ్ ఆఫీసర్లు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మా కస్టమర్లే, బహుశా నేను ఇప్పుడు చూసిన తర్వాత, ఇంతమంది కస్టమర్లు చూసిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మా బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు అందించుకుంటున్నారు. మా కస్టమర్లే మా బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మెజార్టీగా మార్కెటింగ్ ఆఫీసర్ కింద మేము చూస్తాము. ఎందుకంటే మా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన సేవలు అందిస్తూ మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. మా బ్యాంకుల నుంచి 2,00,000 రూపాయల ముద్రలో నుంచి కార్పొరేట్ లోన్స్ వరకు కూడా మా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సదుపాయం ఉన్నది. ఈ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు దయచేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలకు వచ్చి మీరు ఒక్కసారి చూడండి బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సర్వీసు, అండ్ యూ కెన్ కంపేర్ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సర్వీస్. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటనేది. సో ఇక్కడ చాలా అండర్ లీడర్షిప్ ఆఫ్ కిషన్ మొత్తం స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, చక్కగా సర్వీస్ ఇస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ తెలంగాణకి వచ్చి 2.5 years అవుతుంది. నేను వచ్చిన ఫస్ట్ మీటింగ్లోనే జడం సార్ చూసి, మీ ఫస్ట్ బ్రాంచ్ పైన ఉంది, ఇమీడియట్గా మీరు ఇది షిఫ్ట్ చేయాలని ఒక మాట అన్నారు. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసి ఈ బ్రాంచ్ షిఫ్ట్ చేయడానికి మాకు ఇప్పుడు 2 years పట్టింది. సో ఆ మంచి ప్లేస్ కోసం చాలా రోజులు వెతికాము. రిటర్న్ టైంలో ప్లేస్ దొరకక లాస్ట్ మొత్తానికి ప్లేస్ ఫిక్స్ అయ్యి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే చాలామంది కస్టమర్లు వయోవృద్ధులు వచ్చి పైన వచ్చి, సార్ మేము పైకి ఎక్కలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము, సో మీరు బ్రాంచ్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎక్కాలంటే, అంటే మేము కంపల్సరీ మారుస్తాం సార్ అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి తొందరగా మా యొక్క అర్థంలోని మార్చడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఒక్కనే కాదు, బ్రాంచ్ యాక్చువల్లీ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి చాలామంది కస్టమర్లు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇందులో ఈరోజు ఇంత విధంగా సక్సెస్ఫుల్గా రన్ చేసినామంటే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. అలాగే కస్టమర్లు కూడా మా యొక్క మధ్యలో నేను ప్రతి టైంలో ఇక్కడికి రావడం, అక్కడికి పోవడం, సర్వీస్ డిలే ఒక ఇష్యూ అవ్వడం, కస్టమర్ కూడా మమ్మల్ని చాలా బాగా ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా సర్వీస్ ఇంకా బాగా మెరుగుపరుచుకుంటున్నామని, అలాగే మంచి మార్కెట్ ఏరియాలోకి వచ్చాము మేము. సో మంచి సర్వీస్ అందించి ఇంకా మంచి వేరే వాళ్ళ నుంచి కస్టమర్ కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తారని మేము అనుకుంటున్నాము. కిషన్ ఇలాంటి యంగ్స్టర్స్ అండ్ అందరినీ మోటివేట్ చేసి బ్రాంచ్లో కూడా చెంచుపేట బ్రాంచ్లో కూడా సీనియర్స్ ఉన్నారు, జగన్ కానీ వల్లభరావు కానీ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ సహకారంతో కస్టమర్స్కి మంచి సేవలు అందించి ఇంకా ఈ బ్రాంచ్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. బ్యాంక్స్ ఈ రోజుల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి, సో అట్లాంటి ఒక బ్యాంక్ సర్వీసెస్తో పాటుగా ప్రతి ఒక్క మహిళ మరియు చదువుకోలేని వాళ్ళు కూడా ఈరోజు మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ ద్వారానే మన అన్ని రకాల సర్వీసెస్ కూడా ఇచ్చేలాగా ప్రతి బ్యాంక్ కూడా డిజిటల్ లిటరసీని కూడా ప్రారంభించింది. అది కూడా ఉపయోగించుకొని, సో ఇటువంటి మోసాలు కూడా తోవలేకుండా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని కూడా అర్థం చేసుకొని, బ్యాంకింగ్ లిటరసీ అంటాం, అందరం చదువుకుంటాం, బట్ బ్యాంక్ వచ్చి ఒక డీడీ కూడా రాయడం రాదు. అట్లాంటివి కూడా లేకుండా ప్రతి ఒక్క డిజిటల్ లిటరసీలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ రకంగా ట్రైన్ అయ్యి బ్యాంకింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పాత సంస్థ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్ కూడా, కాబట్టి మనకుండే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్కి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కానీ, అట్లాగే వాళ్ళు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ స్కీమ్స్ కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్తో కూడా లింకప్ అయి ఉన్నారు. సో అవన్నీ కూడా టార్గెట్స్ ఉండి వాళ్ళు కూడా ఉంటాయి. సో యువతల అఫీషియల్స్తో కానీ అండ్ పబ్లిక్తో కానీ చాలా మంచిగా వాళ్ళు వచ్చే సర్వీస్ని ఇవ్వగలిగితే కామన్ పీపుల్ అదే కోరుకుంటారు. వచ్చిన వాళ్ళకి ఎలా మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా సర్వీస్ ఇస్తున్నాము అనేది చూస్తారు. కాబట్టి ఆ రెండింటితో పాటుగా డిజిటల్ లిటరసీ కూడా ప్రతి ఒక్కరికి అందించేలాగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రజలకు చేరువయ్యేలాగా బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర కీలకంగా పోషించి తెనాలికి ప్రజలకు అండ్ సరౌండింగ్ ప్రజలకు కూడా మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పేద వర్గాల కోసం మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు పరిశీలించారు. ఈ క్రమంలో ఓపీ రిజిస్టర్ను ద్వారా రోజుకు ఎంతమంది రోగులు వైద్యశాలకు వస్తుంది తనిఖీ చేశారు. అనంతరం వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రధానంగా హాస్పిటల్లో శానిటేషన్ పనితీరును పరిశీలించి పనులు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఓపీ సేవలను మరింత సులభతరం చేసినట్లుగా చెప్పారు. ఆధార్తో అనుసంధానమైన సెల్ నెంబర్ చెబితే UHID నెంబర్తో త్వరితగతిన
డాక్టర్ రోగిని పరిశీలిస్తారని, అదేవిధంగా మెడికల్ రిపోర్టులు డాక్టర్ వాట్సాప్ కు వెళ్తాయని చెప్పారు. అవసరమైన మందులు ఫార్మసీకి UHID ద్వారా త్వరితగతిన ఇస్తారని వెల్లడించారు. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. దీనివల్ల వేగవంతమైన సేవలు రోగులకు చేరుతాయని అన్నారు. ప్రతిరోజు 20 నుండి 30 డయాబెటిక్ కేసులకు ఇక్కడ సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, నెఫ్టాలజీ వంటి ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉన్నారని వివరించారు. ఆయన వెంట వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి, పలువురు వైద్యులు ఉన్నారు. తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది మనకు లేదు కాబట్టి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో ఇంటెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీ కేర్, స్పెషల్ బిల్డింగ్, ఎక్విప్మెంట్ అన్నీ కూడా గవర్నమెంట్ 45 కోట్లతో 10 కోట్ల ఎక్విప్మెంట్, 30 కోట్లు బిల్డింగ్ ఇస్తున్నారు. అది తొందరలో ఒక 6 monthsలో కంప్లీట్ అవుతుంది. మన హానరబుల్ మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. రీసెంట్గా హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చి చూసి అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా హాస్పిటల్ బాగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. టార్గెట్స్ కూడా దగ్గరగా రీచ్ అయిపోతున్నాం. ఇంకా దీన్ని మెరుగైన వైద్య సేవలు ఇవ్వడం కోసం తర్వాత ముఖ్యంగా డిజిటల్ మిషన్, ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. మీరు గతంలో పేషెంట్ రావాలంటే భయపడదు, ఎందుకంటే ఓపీలో గంటలు నిలబడి అక్కడికే సగం ఇదైపోతాడు. ఎమర్జెన్సీ పేషెంట్ అయితే ఇంకా ఇబ్బంది పడిపోతాడు. ఫీవర్ ఉన్న పేషెంట్ క్యూలో అంటే కష్టం. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద మనకి ఏం చేశారంటే మా సెల్ నెంబర్ కానీ ఓపీ డిజిటల్ బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది, అది కానీ ఆధార్ కార్డు కానీ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా వెంటనే మనకు ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డైరెక్ట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి డాక్టర్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ కూడా దాంట్లో చూస్తే సిస్టమ్ నాకు వెళ్ళిపోద్ది. అది చూసేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి వెంటనే రాసేసి అందులో ఎంటర్ చేసేసి ఫార్మసీకి వెళ్ళిపోద్ది. ఫార్మసీలో అక్కడికి వెళ్ళగానే వీళ్ళు ఈ నెంబర్ చెప్తే చాలు, వాళ్ళ ఐడి యూనివర్సల్ HID నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్తే వీళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేస్తారు. నెంబర్ చెప్తే టెస్టులు ఇచ్చేస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా మళ్ళీ డైరెక్ట్గా డాక్టర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా ఫాస్టెస్ట్ అప్రోచ్ టు ద పేషెంట్ బిట్వీన్ డాక్టర్స్ అండ్ పేషెంట్ మధ్య టైంని చాలా తగ్గించడం జరుగుతుంది. అది మెయిన్గా మన హాస్పిటల్లో, తెనాలి హాస్పిటల్లో పెట్టారు. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని స్పీచ్ అంటే మనం చెప్తూ ఉంటే అది ఎంటర్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. మనం మాట్లాడుతూ ఫీవర్, జ్వరము, తలనొప్పి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ట్రీట్మెంట్, ఇన్వెస్టిగేషన్, ట్రీట్మెంట్ రాస్తాం అని మనం చెప్పేస్తుంటే అది ఆటోమేటిక్ రికార్డ్ చేసేసుకొని ఫార్మసీ వాళ్ళకి, ల్యాబ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఆ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మొత్తం మన స్టేట్లో ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా మన డైరెక్టరేట్ సెకండ్ క్లాస్లో ఫస్ట్ తెనాలి హాస్పిటల్ తీసుకున్నాం. అది నడుస్తూ ఉంది ఇప్పుడు. దృష్టిలోపం సమస్య ఏర్పడకుండా 40 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా నేత్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలని, గ్లకామా వల్ల కంటి నరం బలహీనమై చూపుపోయే ప్రమాదం ఉందని గ్లకోమా అవగాహన ర్యాలీ సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు. వరల్డ్ గ్లకోమా అవగాహన వారోత్సవాల్లో భాగంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం హాస్టల్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ఆధ్వర్యంలో గ్లకోమా వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. వ్యవహార భాషలో గ్లకోమాను నీరుకాసులు వ్యాధిగా ప్రచారంలో ఉందని, నీరుకాసులు వ్యాధి సోకకుండా ముందస్తుగా కంటి పరీక్షలు చేయించవలసిన అవసరం వివరించారు. నీరుకాసులు సోకితే కన్ను ఒత్తిడికి గురై కంటి నరం బలహీనమవడం వల్ల చూపుపోయే ప్రమాదం ఉందన్నారు. డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ తెనాలి జిల్లా వైద్యశాలలో నేత్ర సంబంధ వైద్య సేవలు 2 నేత్ర వైద్యులు ఉన్నారని, ఎలాంటి నేత్ర సమస్యలున్నా ఉచిత నేత్ర వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకి కంటిలో ఒక నరం ఉంటుంది, దాన్ని ఆప్టిక్ నర్వ్ అంటాం. ఆ నరం ఏం చేస్తుంది, మనం చూసే ప్రతి ఒక్క ఇమేజ్ ని కూడా, అంటే ప్రతి ఒక్కటి కూడా మనం మెదడుకి చేరుస్తుంది. ఆ నరం అనేది మనకి చాలా ముఖ్యమైనది. ఈ గ్లకోమా వల్ల, ఈ కంటిలో నరం పెరగడం వల్ల, ప్రెషర్ పెరగడం వల్ల ఆ నరం బలహీనత అవుతుంది. నిదానంగా మనకి ఏమవుతుంది, చూపు మందగిస్తూ ఉంటుంది. దీన్నే నిశ్శబ్ద దొంగ అని కూడా అంటూ ఉంటారు. గ్లకోమా అంటే నీటి కాలుతుంటారు. ఎందుకు నిశ్శబ్ద దొంగ అంటారు? నిశ్శబ్దంగా మన చూపుని తీసేస్తా ఉంటుంది. మీకు ఎటువంటి చూపు ఇబ్బంది ఉండదు, తలనొప్పి ఉండదు, ఏది ఉండదు. కానీ ఒక రోజు మీరు కంప్లీట్ గా చూపంతా పోయి మొత్తగా మీరు మా దగ్గరికి వస్తూ ఉంటారు. అందువల్ల ఈ గ్లకోమాని నిశ్శబ్ద దొంగ అంటా కూడా ఉంటారు. గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మన హాస్పిటల్లో ఒక అవగాహన కార్యక్రమం జరిగించాము. దానిలో భాగంగా ర్యాలీ నిర్వహించాము.
వచ్చిన పేషెంట్స్ అందరికీ వ్యాధి పట్ల అవగాహన కలిగించాము. వారు ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏమిటి అనేది వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. కొమ్మ వారోత్సవాల దినోత్సవం మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరుగుతుంది. అవగాహన జరుగుతుంది. దానిలో మామూలుగా కంటి ఒత్తిడి గురించి, తర్వాత లోపల నరం పరీక్ష గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం కంటి చూపుని ఎర్లీగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, చూపు తగ్గకుండా ఉంటుంది. గ్లాకోమా అనేది ఒత్తిడి పెరిగిందనే దాన్ని భయపడకుండా ముందస్తుగా పరీక్షలు చేసుకుంటే దాని నుంచి మీరు బయటపడవచ్చు. ఏ విధమైన సమస్యలు వచ్చినా కంటికి ముందస్తుగా పరీక్షలు చేసుకోండి. మీ అంతకు మీరు ఏదో డ్రాపులు తెచ్చుకొని ఆ కళ్ళల్లో వేసుకొని అట్లా ఉండిపోవద్దండి. తెనాలిలోని టీఎంసీ క్లబ్ సెంటర్లో తౌసీ ఫర్నిచర్ మరియు తెనాలి మండల తెలుగు యువత అధ్యక్షుడు శాఖమూరి సురేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులను అభినందించారు. అట్లే ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ప్రాధాన్యత వివరించారు. కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కొలువు శ్రీధర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నజీర్ మరియు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు జరుపుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా. తెనాలి నియోజకవర్గంలో హిందూ ముస్లింల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, సోదరి సౌభ్రాతృత్వం, లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పెద్దపేట వేస్తుంది. ఈ అంశంలోని చాలా స్పష్టంగా ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎన్ని ఇఫ్తార్ విందులు అదే రకంగా చెప్పండి క్రిస్మస్ సందర్భంలో సెమీ క్రిస్మస్లో ఎంత కూడా ఒక ఆనవాయితీ మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి అందరూ పెద్దలను ఆహ్వానించి అందరికీ ఉచిత భోజనాలు, అదేవిధంగా ఉచిత వస్త్రాలని పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ప్రత్యేకంగా నజీరు మరియు కౌసి వీళ్ళందరికీ కూడా మత పెద్దలకి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారికి, అదేవిధంగా చాలపూర్ గ్రామ కాస్తులు వీళ్ళందరూ కూడా పెద్దలు కపూర్ గారికి, మహేష్ గారికి, ఖాన్ గారికి, బాబుకి, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ప్రసాద్కి వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతు సంక్షేమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం బట్టిప్రోలులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం నందు శుక్రవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ ప్రజా సమస్య పరిష్కారానికి నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ అన్నదాతకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుండి 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు చెప్పారు. రైతు సంతోషంగా ఉంటే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి వెనక్కెళ్లిందని, ప్రస్తుతం రాష్ట్రం మళ్లీ ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు. వ్యవసాయ ప్రధాన ఆధారంగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ పథకంతో 29,000 మంది రైతులకు 15,75,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే ఆనందబాబు ప్రజల నుండి సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, తూనుగుట్ల సాయిబాబా, వాకా శేషుబాబు తదితర రైతులు పాల్గొన్నారు. పూర్తిగా వ్యవసాయ జీవనం సాగించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఈరోజు ఈ అన్నదాత సుఖీభావ ద్వారా 29,000 మందికి మన నియోజకవర్గంలో లబ్ధి 15,76,00,000 లబ్ధి చేకూరబోతోందని చెప్పి ఈరోజు మన అధికారుల లెక్కలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదంతా కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా
12,500 రూపాయలు ప్రతి రైతు ఖాతాకి జమ చేస్తానని చెప్పి 7,500 జమ చేసి 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క చెప్పాడు. సరే, ఈరోజు మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే 14,000 ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 7,500 ఇచ్చాడు, మనం 14,000 అంటే 6,500 అతనికంటే ఎక్కువ అందిస్తా ఉన్నాం. ఇది యథార్థమా కాదా? ఇంకా ఈ పథకాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. లబ్ధిదారుల సంఖ్య కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి లబ్ధిదారుల కంటే ఎక్కువ శాతం రైతాంగానికి ఈరోజు ఈ పథకం వర్తింపజేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. అదేవిధంగా వాళ్ళు విధ్వంసానికి గురి చేసినటువంటి పోలవరం నిర్మాణం 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 5 ఏళ్లలో 2% కూడా పూర్తి చేయకుండా దాన్ని నిర్వీర్యం చేస్తే డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టుకుపోతే మళ్ళీ ఇప్పుడు దాన్ని పూర్తి చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇంకో సంవత్సర కాలంలో పూర్తి చేసి రాష్ట్రానికి ఒక వరంగా చంద్రబాబు నాయుడు గారు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవబోతా ఉంది. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి, రైతులు పక్షపాతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవగాహన వ్యవసాయం మీద కానీ ఇరిగేషన్ రంగం మీద కానీ ఉన్నటువంటి వ్యక్తిగా ఇరిగేషన్ సిస్టమ్ కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని మొత్తం పూర్తి చేసి వీటన్నిటినీ బాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మన ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాదు వ్యవసాయానికి సంబంధించినటువంటి యాంత్రీకరణ పరికరాలు 14 నుంచి 19 వరకు మన అధికారంలో ఉన్నప్పుడు రైతుకు అవసరమైన ప్రతి యంత్ర పరికరాన్ని కూడా మనం అందించాం. హార్వెస్టర్లు ఇచ్చాం, ప్రతిదీ ట్రాక్టర్లు ఇచ్చాం, రైతు రథాలు ఇచ్చాం. ఆ రోజు ఏదడిగితే అది రైతులకు అవసరమైన టార్పాలను ఇచ్చాం. ప్రతిదీ కూడా యాంత్రీకరణ సంబంధించినటువంటి ప్రతి వస్తువులను ఆ రోజు అందజేశాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుకి ఇక అదనంగా ఆ ఇచ్చిన 7,500 తప్ప ఇంకొక కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. భూసార పరీక్షలు ఇందాక శాస్త్రవేత్తలు కానీ పెద్దలు చెప్పారు. భూసారానికి సంబంధించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మన ప్రతి రైతు భూమిని కూడా పరీక్షించి మీ భూసారాన్ని మీకు తెలియజెప్పి ఏ విధంగా ఆ భూమిని రక్షించుకోవాలో మీకు శాస్త్రవేత్తల ద్వారా పూర్తి స్థాయిలో మీకు అవగాహన కలిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రధాన్ మంత్రి కిసాన్ అన్నదాత సుఖీ భవ స్కీమ్ 3వ విడత కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గం బట్టిపుల్ల మండలంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జరుపుకుంటుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష దర్శనం వర్చువల్గా గౌరవ ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందరూ వింటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ మొత్తం ఒక రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం అన్నదే అంటే చాలా పెద్ద కార్యక్రమం. ఇది ముందు ఆగస్టులో మొదటివది, నవంబర్లో 2వది, ఇప్పుడు మార్చిలో 3వది జరుపుకుంటున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇవ్వడంతో మొత్తం 20,000 రూపాయలు వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నారు కదా అని రాష్ట్ర ప్రభుత్వం ఊరుకొని కూర్చోకుండా రాష్ట్ర ఖజానా నుంచి రైతులకి మేలు చేసే ఒక మంచి పథకం ఇది. ప్రతి రైతులు కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడే రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వచ్చింది 7,000 రూపాయలు మొదటి విడత, 2వ విడత 7,000, ఇప్పుడు మీకు 6,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి మీ సరైన ఫోన్ నంబర్ సమన్వయం అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్తో మీ ఆధార్ లింక్ అయి ఉండాలి. చివరికి మన సచివాలయం, స్వర్ణ సచివాలయం అని ఇప్పుడు పిలువబడుతుంది, అక్కడ ఈకేవైసీ చేసుకుని అంటే మీ బయోమెట్రిక్ వేలముద్ర పెట్టి మీరు ఒక లబ్ధిదారుడుగా మీరు యాక్టివేట్ చేసి ఉండవలను. గవర్నమెంట్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులను మనకు ఒక ఫ్యామిలీకి ఒక సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు 14,000,
అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, మన మోడీ గవర్నమెంట్ వారు ఒక 6,000 లెక్కన మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రకృతి వ్యవసాయం అని చెప్పి మా సార్ మాకు చెప్పారు సార్. అయితే ఏంటి ప్రకృతి వ్యవసాయం అంటే ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసి మందులు వాడాలి అన్నారు. ముందైతే ఇదేంటి ఆవు పేడ, ఆవు మూత్రంతో పంటలు ఎలా వాడతాము అని అనుకున్నాం సార్. అయితే మేము ముందు వాడదామని చెప్పి PMDS 3 month డ్రై షోయింగ్ అని చెప్పి 20 రకాల విత్తనాలు భూమిలో వేసుకున్నాం సార్. అయితే అవి పచ్చిరొట్టి ఎరువుల కింద 365 రోజులు భూమిని కప్పి ఉంచాలనే ప్రాసెస్తో మేము అవి వేసుకున్నాము. మేము ఈ పచ్చిరొట్టి ఎరువు వేసుకున్న తర్వాత వరి విత్తనాలు విత్తన శుద్ధి చేసుకుని నాటుకోవడం జరిగింది. ఇలా వరి పంట తర్వాత మళ్ళీ మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. మొక్కజొన్న రాలే, అంతకు ముందు అయితే పండేది కాదు సార్. మేము పచ్చిరొట్టి ఎరువులు 20 రకాలు వేస్తున్నాం కదా, అవి పోషకాలు భూమిలో సేంద్రీయ కర్బనం చేరి మాకు బాగా పండింది సార్ మొక్కజొన్న. పవిత్ర రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామని ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెల్లగడ్ల వెంకట్రావు అభినందనీయులని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలి ఆటోనగర్లోని మెయిన్ రోడ్లో శుక్రవారం తెల్లగడ్ల వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోనగర్ వాసులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్కు సాదర స్వాగతం పలికారు. ఇఫ్తార్ విందు ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా సోదర భావంతో అందరూ ఈ కార్యక్రమం పాల్గొనడం అభినందనీయమన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్రావు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వెంకట్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆటోనగర్ నాయకులతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎంతోమందికి ఉపాధి కల్పించేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎడ్ల వెంకట్రావు గారికి ఒక ప్రత్యేకత ఉంది. అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు, అందరితో కూడా ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమంలో అన్ని కులాలు, మతాలు, మరి ముఖ్యంగా పవిత్ర మాసమైనటువంటి ఈ రంజాన్ సందర్భంలో ఈ రోజున ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించటం, భోజనాలు పెట్టడం, అదేవిధంగా అందరి యొక్క సమన్వయాన్ని, మత సామరస్యాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి వెంకట్రావు గారికి అలా ప్రత్యేకంగా ఆశీస్సులు అందించాలని ఆ భగవంతుడు ఆయన్ని, ఆయన మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఆనందంగా సంతోషంగా జీవించేలాగా చేయాలని చెప్పి మరి ముఖ్యంగా ఈ సందర్భంలో ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు ఆటోనగర్లో ఇఫ్తార్ విందు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా పండుగ సందర్భంగా వారందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క రంజాన్ పండుగని చాలా పవిత్రమైనటువంటి పండుగ దినంగా దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగని జరుపుకున్నటువంటి ఈ రోజుల్లో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా మరి ఈ రంజాన్ పండుగని అందరూ కూడా గౌరవించేటువంటి పండుగ. ఆ క్రమంలో భారతదేశంలోనే కుల మతాలు అతీతంగా ఈ పండుగ వచ్చినా కూడా అందరూ కూడా సమిష్టిగా ఒక కుటుంబ సభ్యులుగా ఈ పండుగను జరుపుకునేటువంటి మహా పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ తెనాలి ఆటోనగర్లో మరి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ముఖ్య అతిథిగా రావటం, బీసీ నాయకుడు వెంకట్రావు గారు సారథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా వారు ఈరోజు విస్తారం అందించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అల్లా వారిని ఎప్పుడు కూడా కాపాడాలని చెప్పి తెనాలి పెదరావూరు మార్గంలో కబేలా సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే తెనాలి మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న లీలా సాయి మణికంఠ అనే విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసినట్లుగా ప్రమాదం జరిగిన తీరులో తెలుస్తుంది. నగరం నుండి తెనాలి వైపుకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా ఫుట్పాత్పై నడుచుకుంటూ వస్తున్న ఆ విద్యార్థి ఒక్కసారిగా బస్సు ముందుకు వచ్చాడని విద్యార్థిని గమనించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో
పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం విద్యార్థి తలకు తగిలి అతను స్రోత పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 ద్వారా స్పృహ కోల్పోయిన విద్యార్థిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థానానికి చేరుకొని వివరాలను సేకరించారు. నా పేరు హరిబాబు, తెనాలి డిపోలో చేస్తున్నా ఎయిర్ బస్ డ్రైవర్ని. నగరం నుంచే వస్తున్నాను తెనాలి. కబేలా దాటిన తర్వాత నేను రైట్ సైడ్ లో వస్తున్నాను. ఈ కుర్రోడు ఇటు నుంచి కావాలని బస్సుకి ఎదురుగా వచ్చి సూసైడ్ అటెంప్ట్ లాగా బస్సుకు ఎదురుగా వచ్చేసాడు. బ్రేక్ కొట్టి ఆపేశాను, బస్సుకు తగిలి కింద పడ్డాడు. శరీరానికి శక్తినిచ్చే అన్నదానం అన్నదానాల్లోకి మిన్న అని కాళీమాత దేవాలయ కమిటీ అన్నదాన సేవలను ఓ కార్యాచరణగా భక్తుల సహకారంతో కొనసాగిస్తోందని కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. స్థానిక శివాజీ చౌక్ లోని కాళీమాత ఆలయం వద్ద శుక్రవారం అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ అన్నదాన సేవలకు ఉన్న ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల 2వ శుక్రవారం భక్తుల సహకారంతో అన్నదాన సేవలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి అన్నదాన సేవలను కొనసాగించారు. కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కాళీమాత దేవస్థానం దగ్గర ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతల సహకారంతోనూ భక్తుల సహకారంతోనూ భక్తులు ఇచ్చే కానుకలతోనూ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. అన్నదానం అంటే అతి ముఖ్యమైనది. అన్నదానం ముఖ్యమైనదంటే మనిషి ఏదైనా ఆలోచించాలన్నా ఏదన్నా చేయాలన్నా అతనికి ఏ శక్తి కావాలన్నా కానీ అన్నం ముఖ్యం. అందుకే అన్నదానం ముఖ్యమైనదని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. ఈ అన్నదానం భక్తులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సహకరించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన తెనాలి శివాజీ చౌక్ నందు కాళీమాత దేవస్థానం నందు ప్రతి నెల 2వ వారము అన్నదానం జరుగుతున్నది. ఈ అన్నదానము భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ అన్నదానం రెండో వారం జరుపుకుంటున్నాం. వెస్ట్ బెంగాల్ నుండి చెన్నై వెళ్తున్న రైలు నుండి జారిపడిన యువకుడి మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అంతిమ సంస్కారం చేశారు. కూలీ పనుల కోసం వెస్ట్ బెంగాల్ నుండి చెన్నై వెళ్తున్న గ్రూప్లోని వినోద్ నాయక్ అనే వ్యక్తి కట్టేవరం వద్ద రైలు నుండి జారి కింద పడి మరణించాడు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని మార్చురికి తరలించారు. ఈ క్రమంలో మృతుడితో పాటు ఉన్న బంధువులు మృతదేహాన్ని ఈ ప్రాంతంలోనే ఖననం చేయడానికి సిద్ధపడిన నేపథ్యంలో జీఆర్పీ పోలీసుల సూచనల మేరకు శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర సీను ఆధ్వర్యంలో మార్చురిలో ఉన్న వినోద్ నాయక్ మృతదేహాన్ని వారి బంధువుల వెంట తీసుకొచ్చి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంతిమ సంస్కార సేవలు నిర్వహించారు. అనాథలకు అంతిమ సంస్కార సేవలు చేయడంతో పాటు వారి పేరిట కాశీలో పిండ ప్రదానం కూడా చేస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సమితి సేవా సమితి అదేవిధంగా అనాథ శవ ఖనన సంస్కార సేవలను ఓ కార్యాచరణగా కొనసాగిస్తున్న తీరును కుర్రా శ్రీను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ऐसे देखते देखते तो तेनाली स्टेशन भी पहुंच गया. विजयवाड़ा पार होके गिरा तो देखते देखते तेनाली स्टेशन चला आया. तो तेनाली स्टेशन में हम लोग उतर गया. उतर के जाके आरपीएफ वालों को बताया जैसा ऐसा उधर गिर गया विजयवाड़ा पार होने का टाइम में. तो जाके थोड़ा देखना पड़ेगा कैसा है नहीं है. तो सर सब बोला कि सुबह में कितना बजे पड़ा? 10 बजने के 15 मिनट था उस टाइम में. వినోద్ నాయక్ గారు మరి వారి పనుల నిమిత్తం చెన్నై వెళ్తుండగా మరి ట్రైన్లో బాత్రూమ్ కాడికి వచ్చి మరి ట్రైన్లో స్లిప్ అయి బయటికి పడిపోవడం జరిగింది కటారం ప్రాంతంలో. మరి జీఆర్పీ పోలీసు వారు మరి వారి బాడీని తీసుకెళ్ళిపోయి మాచిల్లో అట్టిపెట్టగా ఆ ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ మిత్రులు వాళ్ళ సోదరులు కూడా ఇంకో అతను ఉన్నాడు. వారు మరి ఆ బాడీని ఐడెంటిఫై చేసుకుని మా మనిషి అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ దాకా వెస్ట్ బెంగాల్ దాకా ఈ బాడీని తీసుకెళ్లాలంటే కష్టం మా వాళ్ళకి. అది మేము పనులకు వచ్చేవాళ్ళం అంటే మరి వెంటనే రైల్వే పోలీసు వారు జీఆర్పీ పోలీసు వారు మాకు తెలియపరచడం జరిగింది. వారు ఏ సాంప్రదాయంలో కావాలనుకున్నారో అలాగే మరి దహనం చేయడం జరిగింది. వారి కళ్ళ ముంగలే వాళ్ళు కూడా మా చేత మీరు చేయండి అని చెప్పి చేయించడం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏర్పాటు నుంచి కూడా ఇటువంటి సేవలు విస్తృతంగా మా యొక్క మిత్రుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కొత్త సర్వీస్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాశీలోకి వెళ్ళి మన బంధువులు మన కుటుంబ సభ్యులు చనిపోతే ఈ అస్థికల్ని కలుపుకునే అవకాశం లేక ఉండి కూడా వెళ్ళలేక అటువంటి వాళ్ళకి కూడా అస్థికలు మాకు అప్పచెప్తే ప్రతి గ్రహణానికి 4 రోజుల ముందులో ఎప్పుడైనా అప్పచెప్తే ఈ అస్థికలని కూడా కాశీలో నిమజ్జనం చేయడం జరుగుతుంది మణికర్ణిక ఘాట్లో. తదుపరి వాళ్ళ పేరు మీద ఉచితంగా కూడా పిండ ప్రదానం చేయడం జరుగుతుందని తెలియపరుచుకున్నాం. ఈరోజు పోలీస్ వారు తెనాలి రైల్వే స్టేషన్లో బాడీ
వాళ్ళు పనుల నిమిత్తం మద్రాసు వెళ్తుండగా అతను బాత్రూమ్ దగ్గర కూర్చొని జారి పడటం వల్ల చనిపోయాడు. వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుండి వచ్చి పనుల నిమిత్తం మద్రాసు అటు తిరుగుతూ ఉండగా వీళ్ళు ఈ ట్రైన్ కింద పడి ఇతను మరణించాడు. వినోద్ నాయక్ అనే ఈ కుర్రాడు చనిపోయారు. మేము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎటువంటి రూపాయి కూడా ఆశించకుండా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ ద్వారా మేము ఇలాంటి సేవలు చేస్తూ ఉంటాము. మొన్నే వీళ్ళందరూ అస్థికలు కూడా ఇలా చనిపోయిన వారి అస్థికలన్నిటినీ కూడా కుర్రా శ్రీనివాస్ గారు కాశీ తీసుకెళ్ళి నిమజ్జనం చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇట్లాంటి బాడీలు కూడా ఎవరైనా చనిపోతే మీరు అక్కడ దాకా వెళ్ళలేకపోతే మా టీం ద్వారా తెలియజేస్తే కుర్రా శ్రీని గారు చనిపోయిన వారి అస్థికలు కూడా మేము కాశీలో నిమజ్జనం చేస్తామని తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం మండల గ్రామాలు పంచాయతీలకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. గతంలో జనవరి 24న తొలి విడతగా ట్రైసైకిళ్లను అందించగా రెండో విడతగా మొత్తం 19 సైకిళ్లను ఆయా పంచాయతీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులెట్టి సాయి చైతన్య, మండల తెదేపా అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆడప వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దె వాసు, కాకాబాబు, నెమలికంటి దాసు, వాసిరెడ్డి సుధాకర్, జూపల్లి వెంకటేశ్వరరావు, రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో ట్రైసైకిల్స్ను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు 19 పంచాయతీల్లో 19 ట్రైసైకిల్స్ అందిస్తున్నాము. ప్రజలు చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా 2 డస్ట్బిన్స్లో వేసి శుభ్రంగా ఉంచితే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుతాయి. అధికారులు డోర్ టు డోర్ తిరిగి ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచి జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆదేశాలు 19 ట్రైసైకిల్స్ మన కార్మికులకి ఇవ్వటం జరిగింది. వారు ప్రతిరోజు ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా కలెక్ట్ చేస్తారు. మంచి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రజలందరూ కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాళ్ళకి సహకరించాల్సిందిగా ప్రజలు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున వచ్చినటువంటి 9 గ్రామాలకు వచ్చినటువంటి ట్రైసైకిల్ను పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమానికి మన ఎంపీడీఓ శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మనందరూ ఇక్కడ సమావేశం ఉండడం జరిగింది. ఏదైతే మన కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఇచ్చినటువంటి ట్రైసైకిల్ని ప్రజలకి అందుబాటులో ఉండి అందరినీ చెత్త దానిలో వేసేటట్టుగా మీరందరూ అధికారులు దీనికి సహకరిస్తారని కోరుకుంటూ ప్రజలు కూడా దీనికి ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యమైనటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గ్రీన్ అభివృద్ధి మొత్తం ఇలాంటి కార్యక్రమాలన్నీ దీని ద్వారా మనం సాధ్యమవుతాయి. ట్రైసైకిల్స్ వల్ల ఇంకా మనం ఎక్కువగా గ్రామాల్లో మనం డోర్ టు డోర్ తిరిగి ఈ డ్రై అండ్ వెట్ సంబంధించి మనం కలెక్షన్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని షెడ్యూల్ దగ్గర మళ్ళీ సెగ్రిగేషన్ చేసేసి తర్వాత దాని ద్వారా సెగ్రిగేషన్ చేసిన ద్వారా వచ్చిన దాన్ని మనం బయట ఇన్నర్ పిట్లో మళ్ళీ దాన్ని ఒక 45 డేస్ డ్రై చేసి తర్వాత షెడ్లో ఉన్నటువంటి ఇన్నర్ పిట్లో మనం వేసి దాన్ని మనం వర్మీ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఆ వర్మీ అనేది మనం రైతులకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పూల చెట్లకు కానీ అలానే పండ్ల చెట్లకు కానీ మిగతా వగైరా ఏటికైనా అలానే కూరగాయ చెట్లకు కూడా మనం కేజీ 10 రూపాయల చొప్పున ఈ వర్మి అనేది కూడా అమ్మడం జరుగుతుంది. రంజాన్ మాసంలోనే చివరి శుక్రవారాన్ని జుమాతుల్ విదాని అంటారని ఈరోజు అత్యంత పవిత్రమైన రోజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మ్యాటిసర్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. శుక్రవారం దుగ్గిరాల మూర్తాజా నగర్లో రంజాన్ మాసపు చివరి శుక్రవారం ప్రత్యేకతను ఆయన వివరించారు. రంజాన్ ముగింపుకు మరియు ఈదుల్ ఫితర్ రాకకు సంకేతం. జమాతుల్ విదా అర్థం ఆల్ విదా అంటే విడుకోలు అనే అర్థం. అంటే రంజాన్ నెల ముగింపు దశకు వచ్చిందని గుర్తు చేస్తుంది. ముస్లింలు ఈ రోజున మసీదులో ప్రత్యేక ఆరాధన, సామూహిక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెలంతా ఉపవాసాలు, ప్రార్థనలు చేసేందుకు అల్లాహుకు కృతజ్ఞతలు తెలుపుతూ గతంలో చేసిన తప్పులకు క్షమాపణ కోరుకుంటారు. సదకా అంటే దాన ధర్మాలు చివరి 10 రోజులు. ముఖ్యంగా ఈ రోజున దాన ధర్మాలు చేయడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇది పేదలకు సహాయపడటానికి మరియు సామాజిక ఐక్యతను పెంచడానికి తోడ్పడుతుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1,50,00,000తో తెనాలి నుండి ఆటోనగర్ వరకు సెంటర్ లైటింగ్ పనులకు భూమి పూజ చేసిన R&B ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులు. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సేవలు అంతర్జాతీయంగా 28 దేశాలకు విస్తరించాయి. బ్యాంక్ జోనల్ మేనేజర్ బంగారాజు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పనితీరును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యశాలల సమన్వయాధికారి డాక్టర్ బివి పాండురంగారావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.